అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ కూడా ఈ మాఘమాసంలో వచ్చిన పండగలన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటున్నారనుకుంటున్నాను. ఆ సూర్య భగవానుని ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనకి శ్యామలా నవరాత్రులు కూడా ముగింపు దశకు వచ్చేసామండి. ఎవరైనా శ్యామలా నవరాత్రులు చేయలేని వారు ఉంటే శుక్రవారం నవమి చివరి రోజండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచిది. ఆల్రెడీ చేసుంటే కనుక కనీసం మీరు ఈ 9 రోజులు చేసుకుంటూ వచ్చుంటారు. ఒకవేళ లేదంటే కనీసం ఇవాళ రథసప్తమి నుంచి చివరి 3 రోజులనే చేసుకొని ఉంటారు. అలా కుదరని వాళ్ళైతే కనుక కనీసం శుక్రవారం ఒక చివరి రోజైనా తప్పనిసరిగా చేయండి. చాలా చాలా మంచిది. ఎలా చేసుకోవాలని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే అమ్మవారి పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. శుక్రవారము కదపచ్చలేదా, అమ్మవారికి 9 రోజులే కదా, నవరాత్రులు అంటే 9 రోజులే కదా, మరి అదే చివరి రోజు అవుతుందా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నమస్తుభ్యం వరదే కామరూపిణి విజ్ఞారంభం కరిష్యామి సిద్ధుద్ధౌతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శివాయ ఓం నమః శివాయ. ఇది నా పిల్లలది వసంత పంచమి రోజు పూజ అండి. వాళ్ళ చేత చేయించాను. అయితే ఇక్కడ శ్యామల నవరాత్రుల గురించి చెప్పబోయేటప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. వసంత పంచమికి మీ ఇంట్లో ఏదైనా కారణం చేత పిల్లల చేత పూజ చేయించలేదని అనుకుంటే కనుక ఈ శుక్రవారము శ్యామల నవరాత్రుల్లో చివరి రోజండి. తప్పనిసరిగా చేయించుకోండి. ఎందుకంటే మాఘమాసంలో వచ్చి ఈ మాఘ పంచమిని మనం వసంత పంచమికి ఎలా జరుపుకున్నామో అదే నవరాత్రుల్లో వచ్చిన చివరి రోజు శుక్రవారం కలిసి వచ్చింది కదా అమ్మవారికి. అందులో శ్యామలాదేవి అమ్మవారిని మీరు చూసుంటే వీణను ధరించి సరస్వతి రూపంగా అమ్మవారు ఉంటారనమాట. అందుకని చెప్పి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ చివరి 3 రోజులను చేసుకోవచ్చండి. అంటే బుధ, గురు, శుక్ర, ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మనకి శ్యామలా నవరాత్రులు. ఈ చివరి 3 రోజులు చేసుకోండి. ఒకవేళ లేదంటే కనీసం శుక్రవారం చివరి రోజు అండి, నవమి. అలా అయినా చాలా మంచిది. కాబట్టి అదొక్క రోజైనా చేసుకోవడానికి పెట్టుకునే సంకల్పం కూడా చాలా గొప్పది. శుక్రవారం చివరి రోజున శ్యామలా నవరాత్రులు చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అమ్మవారు లలిత అమ్మవారికి మంత్రిని దేవిగా ఉంటారు కాబట్టి పిల్లలకి అమ్మవారి పూజ చేయడం వల్ల మంచి వాక్శుద్ధి, జ్ఞానం కలుగుతుంది. అందుకని పిల్లల చేత ప్రత్యేకంగా చేయించుకునే శ్యామలా నవరాత్రి పూజ కూడా నిత్యం పూజ పెట్టి అమ్మవారి పటం పెట్టి చేయలేని వారు ఎవరైనా ఉంటే కనీసం శుక్రవారం వచ్చిన వేళండి, మాఘమాసం శుక్రవారం చాలా మంచిది. కాబట్టి ఒక్కరోజైనా అమ్మవారికి పూజను చేసుకోండి. శ్యామల నవరాత్రులు అనేవి మాఘమాసంలో మొదటి రోజు నుంచి మనకు వస్తున్నాయి కదా. కొంతమంది అయితే అమ్మవారికి ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేయడమో లేదా నిత్య పూజా మందిరంలో పెట్టుకోవడమే చేసుకుంటూ ఉంటారు. మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ నా వసంత పంచమి పూజను చూపించినప్పుడు శ్యామలాదేవి అమ్మవారి ఫోటో మందిరంలోనే ఉంది. సో నేను అక్కడే పెట్టేసుకొని చేసుకుంటున్నాను అనమాట. సో అదే విధంగా చేసుకుంటే ఆల్రెడీ ఈ 9 రోజులు మీకు శుక్రవారంతో అయిపోతాయి. ఒకవేళ ఇప్పటివరకు మొదలు పెట్టకపోతే కనీసం రేపు ఎల్లుండైనా కూడా చేసుకోండి. చాలా మంచిది. అమ్మవారిని చూస్తుంటే ఇలా సరస్వతి రూపంగా ఇస్తుంటారు కాబట్టి జ్ఞానం అనేది పిల్లలకి, పెద్దవాళ్ళకి మనం మాట్లాడే మంచి మాట తీరు అన్నీ కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటాం కదా. అందుకని చెప్పి శ్యామలాదేవి నవరాత్రులు ఈ ఒక్కరోజు శుక్రవారం అయినా చేసుకోండి. అయితే అమ్మవారిని ఎలా పూజించాలి అనేది నేను వీడియోతో ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అమ్మవారిని ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేదు అని అంటే నేను ఆ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించుకోవచ్చు. కాబట్టి దుర్గాదేవి రూపమైన అంటే అటువంటి చిత్రపటం ఉన్నా పెట్టుకోవచ్చు. లలిత అమ్మవారి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అవేమీ లేవండి అని అంటే కనుక పసుపు ముద్ద రూపంలో అయినా పెట్టుకుని శుక్రవారం పూట మీకు తెలిసిందే పసుపు ముద్దగా అమ్మవారిని పూజిస్తే గౌరీదేవి స్వరూపంగా కూడా, కాబట్టి అలా కూడా పూజించుకోవచ్చు. అయితే శుక్రవారం వచ్చింది కాబట్టి చివరి రోజు మనం కదపాలా లేదా, అమ్మవారికి ఒకవేళ ఆ రోజు పూజ చేసుకుంటే ఏ సమయంలో చేయాలో మీకు సందేహం రావచ్చు. నవరాత్రులు అంటున్నాం కాబట్టి శుక్రవారం రాత్రులు చేసుకోండి సాయంత్రం నుంచి. లేదంటే కనుక మీకు రాత్రులు కుదరదంటే ఉదయం కూడా చేసుకోండి. చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు కదా, గడపని మాత్రం తప్పనిసరిగా ద్వార పూజలాగా అలంకరణ చేసి గడపకి ఇరువైపులా కూడా దీపాలు పెట్టండి. చిన్న పసుముద్దం చేసుకుని ఒక తమలపాకు మీద కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని అమ్మవారికి శ్యామల దండగా ఉంటుంది, శ్యామల స్తుతి ఉంటుంది, అష్టోత్తర శతనామావళి ఉంటుంది. దీంట్లో మీరు ఏది చదువుకున్నా కూడా మంచిదే. అమ్మవారికి ఎర్రటి అక్షింతలు కలుపుకొని మీ దగ్గర ఉంటే కనుక ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడానికి చూడండి. చేసి ఆ పసుముద్ద దగ్గరే అమ్మవారికి పూజన చేసుకోండి. మాఘమాసంలో చాలామంది గాజుల గౌరి నోమని నోస్తూ ఉంటారు.
అవన్నీ మేము చేయలేము అనుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున, ఈ శుక్రవారం రోజున చక్కగా కొత్త గాజులు ఒక డజన్ అయినా తెచ్చుకొని అమ్మవారి ముందు ఆ గాజులతో పూజ చేసుకోండి. మనం చేతికి వేసుకునే గాజులు అవి పూజ అయిన తర్వాత మీ చేతికి మీరే వేసుకోవచ్చు, వెంటనే తీసి, లేదంటే కనుక ఎవరైనా ముత్తైదులకైనా ఇవ్వచ్చు. పసుపు కొమ్ములతో కూడా చేసుకోవచ్చండి. పసుపు కొమ్ములతో మీరు చేసుకుంటే కనుక ఆ దాంట్లో పూజ అంతా అయిన తర్వాత ఒక చిన్న పసుపు కొమ్ముని తీసుకొని పెళ్ళైన వారు ఆ సూత్రానికి కట్టేసుకోండి. అంటే ఆ తాడు ఉంటుంది కదా మనకి మెళ్ళో తాడు, మంగళసూత్రం, ఆ సూత్రానికి ఆ రోజంతా కూడా ఆ పసుపు కొమ్ము అలానే కట్టుకోండి. సౌభాగ్యం కోసం చేసిన, పిల్లల విద్య కోసం చేసిన శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. శుక్రవారం ఉదయం రాత్రిళ్ళు ఎలా చేసినా పర్లేదండి, అమ్మవారికి చిన్న పసుముద్దను పెట్టుకొనినా ఈ శుక్రవారం మిస్ అవ్వకుండా చేసుకోండి. ఈ ఒక్కరోజు చివరి రోజు చేయటం వల్ల అమ్మవారికి అమ్మని ధ్యానించి భక్తి శ్రద్ధలతో ఒక్కరోజైనా ఆ తల్లిని పూజించడం వల్ల నవరాత్రులు చేసిన ఫలితం కూడా దక్కచ్చు మనకి. అంత మహిమాన్వితమైన నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు కూడా మనకి తెలిసింది. దేవీ శరణ్ నవరాత్రులు ఎక్కువగా చైత్రమాసంలో లలితాదేవి నవరాత్రులు, అదే ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. శ్యామలమ్మని కూడా అదే విధంగా పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి మీరు ఏదైనా చివరిగా జాకెట్ ముక్క, పసుపు కుంకుమ ఇవ్వాలనుకుంటే ఈరోజు అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇది చాలామంది ఉద్వాసం చెప్పే రోజు ఇస్తామా, ఇప్పుడు ఇస్తామా అనుకుంటూ ఉంటారు. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం అనేది ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. సో శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి ఇవ్వచ్చు. అలానే ఒక ముత్తైదుని పిలిచి మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టుగా భావించి వాళ్ళకు కూడా పసుపు కుంకుమ, జాకెట్, పూలు, 2 గాజులు ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. శక్తి ఉంటే జాకెట్ ముక్క ఇచ్చుకోవచ్చు, లేదా తాంబూల వరకనే ఇచ్చి నమస్కారం చేసుకోండి, వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోండి. అయితే ఇవి గుప్తంగా చేసుకునే నవరాత్రులు అంటారు కదా, మాగా గుప్త నవరాత్రులు అంటారు కదా. మరి ఎవరైనా పిలవచ్చా అని సందేహం మీకు రావచ్చు. కానీ ఇది ఒక ముత్తైదుని పిలిచి ఇస్తున్నామనంటే అమ్మవారు మన ఇంటికి వచ్చింది, మన పూజలు అందుకున్నట్టుగా భావిస్తాం కనుక ఒక ముత్తైదుని పిలిచి మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇంకా మన ద్వారా వాళ్ళ నవరాత్రులు ఉన్నాయని ఇంకొక ఆడవారికి తెలిస్తే వారు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తాంబూలం అయితే పిలిచి ఇవ్వచ్చు. లేదా మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక ముత్తైదుని వాళ్ళకి అక్కడ బొట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చి రావచ్చు. అయితే ఇక్కడ పూజాపీఠాన్ని ఎలా కదపాలో చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి పటాన్ని లేదా మీరు పసుపు ముద్దను పెట్టుకొని ఉంటే ఆ పసుపు ముద్దని, లేదా విగ్రహాన్ని పెట్టుకుని ఉంటే విగ్రహాన్ని పట్టుకొని ఇలా 3 సార్లు ఎత్తి పెట్టండి, ఇలా 3 సార్లు జరపండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. అయితే ఇది చివరి రోజు చేసిన 9 నవరాత్రులు చేసున్న వారైనా సరే ఉద్వాసం ఇలా చెప్పాలి. అయితే శుక్రవారం ఎప్పుడు కూడా అమ్మవారిని మన ఇంటి నుంచి పంపించేయం కదా, శనివారం ఉదయం మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసుకొని ధూపం చూపించి అప్పుడు మీరు ఏదైనా చదువుకుంటే, స్తోత్రాలు చదువుకుంటే కనుక అవి చదువుకొని ఆ తర్వాత అమ్మవారిని ఏదైనా పాలు, పండు, చివరి రోజు కాబట్టి దద్దోజనం పెడితే చాలా మంచిది. ఎప్పుడైనా ఉద్వాసం చెప్పేటప్పుడు అమ్మవారికి దద్దోజనం పెడితే కడుపు చలవ మనకి అని అంటారు, మనకి మన పిల్లలకి మంచి చేకూరుతుంది. కాబట్టి దద్దోజనమైన నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ దీపారాధన ఉండంగానే పటాన్ని కానీ, విగ్రహాన్ని లేదా పసుముద్దని మీరు ఏ రూపంలో అయితే అమ్మవారిని పూజించి ఉంటారో అలా పట్టుకొని 3 సార్లు ఆ పటాన్ని కదిలించండి. నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని కదిలిస్తూ ఆ విధంగా ఉద్వాసం చెప్పాలి అమ్మవారికి. దీపారాధన ఉండంగానే చెప్పి దీపారాధన కొండెక్కిన తర్వాత ఇవన్నీ కూడా పూజా సామానాన్ని మీరు సర్దేసుకోవచ్చు. అమ్మవారి పటం కింద మీరు ఆల్రెడీ పూజ చేస్తుంటే అమ్మవారి పటం ఉండి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా తమలపాకు వేసి పెడతారు. మొదటి రోజు పూజా విధానం చూడండి, ఒకసారి మీకు యూజ్ అవుతుంది. ఆ బియ్యాన్ని మీరు ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు కాకుండా నాన్ వెజ్ తినేవాళ్ళైతే విడి రోజుల్లో ఆ బియ్యాన్ని వండుకోండి. అలాగే కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. రేపు శుక్రవారం చివరి రోజు అమ్మవారి కుంకుమతో చేసినా చాలా మంచిది. పసుపు కొమ్ములు, గాజులు ఎలాగో కుంకుమ కూడా అలానే చేయండి. ఎర్రటి పూలు ఆ కుంకుమతో చేస్తుంటే ప్రతిరోజు కూడా అది పక్కన పెట్టుకొని నిత్యం ధరించండి. అది మీరే కాదు, అంటే పెళ్ళి కాని వారు, చిన్నపిల్లలు, పెళ్ళైన వారైతే వారు, అలాగే వాళ్ళ భర్త బయటకు వెళ్తుంటే అతను, ఇలా ఇంట్లో ఎవరున్నా సరే ప్రతిరోజు ఆ నుదుటున్న కుంకాన్ని ధరించవచ్చు. ఈ విధంగా అమ్మవారి వస్తువులతో చేయాలి. శనివారం ఉదయం ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ పూజా వస్తువులను కూడా సర్దేసుకోవచ్చు. పసుపు అమ్మవారిని పెట్టుకొని ఉంటే కనుక ఉద్వాసన చెప్పి గౌరీదేవిని కదిలించేస్తాం కదా ఇంతాక చెప్పిన మంత్రంతో, ఆ కదిలించిన పసుపు అమ్మవారిని పెళ్ళి అయిన వారు కానీ కానివారు కానీ ప్రతిరోజు కూడా స్నానానికి వెళ్ళే ముందు అలా పక్కన పెట్టుకుని ఆ పసుపుని కొంచెం కొంచెంగా మొహానికి రాసుకొని స్నానం చేయొచ్చు. పెళ్ళి అయిన వారైతే కనుక సూత్రాలకు రాసుకుంటూ ఉండొచ్చు, కాళ్ళకి రాయకూడదు. లేదంటే కనుక ఒక గ్లాస్ వాటర్లో అమ్మవారిని కలిపేసేసి నిమజ్జనం చేసేసి ఆ వాటర్ని తులసి చెట్లో పోయొచ్చు. వినాయకుడు పసుపు వినాయకుడు పెట్టుకుని ఉంటే కనుక తులసి చెట్లో పోయకూడదు, కానీ పసుపు గౌరీని తులసి చెట్లో పోసేయచ్చు అనమాట. కరిగిపోయిన తర్వాత ఆ పసుపు ముద్ద నీటిలో. ఆ తర్వాత మీరు పూజలో ఏం వాడున్నా కూడా అవన్నీ సర్దేసుకోవచ్చు. ఈ విధంగా శ్యామల నవరాత్రిలో కనీసం ఒక్క చివరి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అందులో చాలా మంచిదండి, పూజ చేసుకోండి. శనివారం ఉద్వాసం చెప్పండి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మీరందరూ కూడా అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.